తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్ రోడ్డు ప్రమాదాలపై సమీక్ష నిర్వహించారు. యాక్సిడెంట్స్ ను సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా పరిగణించిందన్నారు. రోడ్డు భద్రతా కమిటీ కూడా ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతోందన్నారు. రోడ్డు ప్రమాదాల జాబితాలోని 100 జిల్లాల్లో తిరుపతి జిల్లా కూడా ఉందన్నారు. సాంకేతిక పరమైన తప్పిదాల కంటే మానవ తప్పిదాల వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో 80% స్కూల్ వాహనాలకు ఫిట్నెస్లు పూర్తయ్యాయన్నారు. ఫిట్నెస్ లేకుండా వాహనాలు రోడ్డెక్కితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎవరు కూడా జాగ్రత్తలు పాటించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరించవలసిన అగత్యం అవసరం కూడా ఏర్పడతా ఉంది. సుప్రీంకోర్టు కమిటీ కూడా ప్రతి చిన్న యాక్సిడెంట్ని తిరుపతి జిల్లాలో పరిగణలోకి తీసుకొని యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అనాలిసిస్ చేస్తున్నారు. జిల్లా జాతీయ రహదారి భద్రతా కమిటీ కూడా దీని మీద అంటే ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అట్లాగే నేషనల్ హైవేస్, R&B డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, ఈ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి అధ్యయనం చేసి ప్రతి యాక్సిడెంట్ వెనక కోణాన్ని విశ్లేషిస్తున్నారు. యాక్సిడెంట్స్ ఆర్ నాట్ హ్యాపెండ్, ప్రమాదాలు సంభవించవు, దే ఆర్ కాజ్డ్. ప్రతి ప్రమాదం వెనుక ఒక కారణం ఉంటుంది. సో కారణభూతమైన ప్రతి ప్రమాదానికి మనం ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. ఒకసారి అతివేగం ఉంటుంది, ఒకసారి సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉంటుంది, ఇంకోసారి మద్యం సేవించి ఉంటుంది, ఒకసారి నిద్రమత్తు ఉంటుంది. ఇలా ప్రతి కారణాన్ని విశ్లేషించి ఒక్కొక్క కారణం నుంచి మనం బయటపడుతుండాలి. మనం చాలాసార్లు వాహనాన్ని నడిపేటప్పుడు ఒకసారి ప్రమాదానికి గురవుతుంది. చిన్న ప్రమాదంతోనే అంటే చాలా చిన్న ప్రమాదం నుంచి మనం తప్పించుకున్నాం అనిపిస్తుంది. ఆ ప్రమాదం వెనుక కారణాన్ని విశ్లేషించి ఆ యొక్క ప్రమాదం ఇంకొకసారి జరగకుండా మనల్ని మనమే పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ప్రమాద రహిత జిల్లాగా దీన్నంతా కూడా మనమందరం ముందుకు తీసుకెళ్ళటానికి మనం బాధ్యతాయుతంగా రహదారి భద్రతా నియమ నిబంధనల్ని, మోటార్ వాహనాల చట్ట నిబంధనలను ఇవన్నీ కూడా తప్పక పాటిస్తారని చెప్పేసి